వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక 8వ వార్షికోత్సవం నిర్వహించిన ఆలయ ధర్మకర్త తుమ్మలపల్లి త్రిమూర్తులు దంపతులకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సిద్ధి బుద్ధి శాంతి కళ్యాణం వేద పండితులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయవేత్తలు, గ్రామస్తులు పాల్గొని సుమారు 20 మంది దంపతులచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చిన పెద్దలంతా కూడా చక్కగా ఆ యొక్క వినాయకుడి యొక్క ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మండపారాధన రూపంలో సమస్త దేవతల్ని రక్షగంగణ లక్ష్మేంద్ర సింహస్య గణధారణ ముహూర్త శుభముహూర్తోస్తు నమస్కారం. మహారాజుకి గణేష్ మహారాజుకి విశ్వేత్తాదేశమనేశ ప్రవాచ్యాయ జగర్ధాభవన్నింద్ర సంపదే పారావతంగపురసంభృతం వత్సలావృణాశ్చరభాయర్షిబంధవే బృహత్తామక్షత్రభృద్వద్రోష్టిం సగరేణ రక్షా శ్రీ మహాగణాధిపతయే నమః. రక్షాసు దసన జవాబ్ హలో శ్రీ మహాగణాధిపతయే నమః. ఏమండి, చక్కగా ఈరోజు మన రాఘవపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నిర్మించబడి ఈనాటికి 8 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరం స్వామివారికి ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతోందండి. అసలు ఈ వార్షికోత్సవం అంటే ఏమిటయ్యా అంటే, భగవంతుడి ఆలయం నిర్మించిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా ఏ రోజునైతే ఈ ఆలయం నిర్మించబడిందో, ఆ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో ఆ రోజున మరలా పురస్కరించుకుని ఆ రోజున స్వామివారి విగ్రహంలోకి అనేక కళలన్నీ కూడా చైతన్యం చేసి ప్రతిష్ఠ చేయబడుతుంది. మరలా ప్రతి సంవత్సరము కూడా అదే రోజున ఈ యొక్క చైతన్య కళలన్నిటికీ సంబంధించినటువంటి
ఆ యొక్క కళా హోమములు, మూర్తి హోమములు లాంటి అనేక విశేష హోమాలు నిర్వహించి ఆ కళలన్నీ కూడా స్వామివారి పైన ఆ నీటి ద్వారాగా ప్రోక్షణ చేసి మరలా పునః స్వామివారికి అనేకమైనటువంటి శక్తిని అందించడం, దీన్ని వార్షికోత్సవము అని అంటూ ఉంటాం. మన పరిభాషలో వార్షికోత్సవం అంటాం. కానీ ఇదంతా కూడా ఏమిటయ్యా అంటే స్వామివారికి మరలా చైతన్య స్థితిని కలిగించి నిరంతరము భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే వారికి వారి కోరికలన్నీ కూడా నెరవేరడం కోసం నిర్వహించేటువంటి ఒక మహత్తర కార్యం. అటువంటి వార్షికోత్సవం మన రాఘవాపురంలో వేయించేసినటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి 8వ వార్షికోత్సవం నిర్వహించడం అత్యంత వైభవోపేతం, విశేషమైనటువంటి కార్యక్రమం. ఏమంటే అందులోనూ 8 అంటే గణపతికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఏమంటే అందుకనే అష్టగణపతులు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు అష్టగణపతులుగా చెబుతూ ఉంటాం. అలాగే స్వామివారికి అష్టౌ బ్రాహ్మణాన్ సంయగ్రాహయత్వా అంటూ శాస్త్రం వచనం. ఈ అష్ట బ్రాహ్మణులతోటి కనుక ఈ యొక్క స్వామివారిని అర్చిస్తే స్వామివారు విశేషమైనటువంటి శక్తిని పుంజుకుని మనం ఏ కోరిన కోరికలైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ ఉంటారు. కనుక అటువంటి వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా ఈరోజు గ్రామస్తుల సహాయంతో ఈ రాఘవాపురంలో నిర్వహించడం చాలా చాలా అంటే చాలా విశేషమైనటువంటి సుదినంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి వార్షికోత్సవాలు అనేకం చేసుకుని ఈ గ్రామంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి సకల జనులు కూడా సస్యశ్యామలతను పొంది విశేషమైనటువంటి పాడి పంటల అభివృద్ధి చెంది దేశాభివృద్ధి జరగాలని, గ్రామాభివృద్ధి జరగాలని కూడా కోరుతూ ఉన్నామండి. జై గణేశాయ నమః.